హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్. అత్తమా ఏం చేస్తున్నావు? అత్తమా మటన్ చేస్తున్నాం. మటనా? మటన్ ఎట్లా చేస్తున్నావు అత్తమా? మటనా చూపిస్తాం. ఫస్ట్ మనం మటన్ వాష్ చేస్తున్నాం. విశ్వాసం ఉండాలి. ఏం చేస్తావు అత్తమా? ఇప్పుడు ప్రాసెస్ ఏంటిది? ఇప్పుడు మటన్ ఒక గిన్నె వేసుకున్నామా. ఉప్పు, 1 స్పూన్ కారమా? ఒకటి, పావు స్పూన్ పసుపు, ఇప్పుడు ఒక కూరగడ్డతో నూనె. ఇప్పుడు చేత కలుపుతాం. కారం అంతా కలిపి ఇట్లా పెడితే రుచి వస్తుంది కూర. ఎంతసేపు పెట్టుకోవాలి? ఒక 15 నిమిషాలు మసాలా రెడీ చేసుకునే వరకు. నెక్స్ట్ ఏంటిది అత్తమా? ఇది 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇట్లా 10 నిమిషాలా అత్తమా? ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలి కుర్మాలోకి? 2 పెద్దవి 2 ఉల్లిగడ్డలు కోసినామా. జీడిపప్పు, కొబ్బరి, 2 ఇలాచీలు, కొంచెము చెక్క, ఒక 4-5 లవంగాలు, 4 టమాటాలు, 1 స్పూన్ అంతా ధనియాల పొడి. ఇంకా అంతే. కొబ్బరి తురుముకుంటే మిక్సీలో తొందరగా అయిపోతుంది. ఇంకోటి వేయించాలన్నా బాగా రుచిగా ఉంటుంది కూర. ఇప్పుడు ఇది వేయించుకోవాలి. చెక్క, 2 ఇలాచీలు, 4-5 లవంగాలు, కొబ్బరి, ఒక్కొక్క సెకండ్. కొబ్బరి చిన్నగా తురుముకున్నాం కదా ఫ్రెండ్స్, మాడిపోతుందని కలుపుతూనే ఉండాలి. కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. కలర్ వచ్చే వరకు కొద్దిగా కలర్ వస్తుంది. అయిపోయింది. ఇట్లా వచ్చినాక తీసేసుకోండి. కిలోన్నర మటన్లకి మనం నూనె కాగినాక జీడిపప్పు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కలుపుతుండే అందరికి మాడిపోతాయి. వచ్చినాక తీసేసుకోండి అమ్మ. గోల్డెన్ కలర్లో రావాలి. ఇట్లా రావాలి. తర్వాత ఉల్లిగడ్డ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక కోసి నూనె ఉల్లిగడ్డలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అల్లం ఉల్లిగడ్డ, ఇట్లా వాళ్ళ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఆనియన్ అనేది ఇట్లా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. కుక్కర్లో వేస్తున్నాము. కూర కుక్కర్లో వేస్తావా? లేదమ్మా, ఇది ఉడికించుకుంటున్నాను. మటన్ గట్టిగా ఉంటుందా, ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది.
బాగా కలుపుకున్నాక కొద్దిగా ఒక వేడి ఎక్కినాక అప్పుడు కుక్కర్ పెట్టేస్తాం. కొద్దిగా వేడి ఎక్కలేదు, వేడి ఎక్కితే నీళ్ళు వస్తాయి, ఇట్లా నీళ్ళు అన్నీ వస్తాయి. అదో కొద్దిగా నూనె, మన నూనె వేసిన స్పూన్ నూనె అంతా వస్తుంది బయటికి. ఒక 5 నిమిషాలైనా ఇట్లా నీళ్ళు వస్తాయమ్మా. వచ్చినాయా? నీళ్ళు మనం నీళ్ళు పోసి ఉడికించే పని లేదు, ఆ నీళ్ళని ఉడికిపోతుంది. చూసినావు? కనిపించిందా? వేరే వేస్ట్ నీళ్ళు పోసి ఉడకబెట్టుకునే పనిలే, ఇవే నీళ్ళే మటన్ ఉడికిపోతుంది. అయితే 4 చిన్న సీట్లు మటన్ ఉడికిపోతుంది. మళ్ళీ తర్వాత చూపిస్తాను. మొత్తం ఒకటి ఇది పెద్ద మంట మీద కదా, ఇది ఒక సీటు వచ్చినాక నేను చిన్నగా చేసి 4 పెద్ద మంట మీద. మసాలా ఇప్పుడు దాకా వేయించుకున్నా, ఇప్పుడు మిక్స్ పట్టుకోవాలి వేసుకొని. ఇప్పుడు మీరు ఇదంతా వేసుకున్నారా, ఇదంతా మిక్స్ పట్టుకోవాలి, మెత్తగా మిక్స్ పట్టుకోవాలి, మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. అదంతా ఇదంతా ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, ఆ నూనె వేసుకున్నాం. ఉల్లిగడ్డ వేసుకున్నాం, నూనె కాగింది. ఇప్పుడు ఇదే ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకున్నాక ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, ఇది మనం ఇంట్లో దంచినది, అంటే అట్లా నూకనుకోండి. కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, అదే 4 టమాటాలు, టమాటాలు 2 నిమిషాలు మగ్గాను, మూత పెట్టాను. కారము పసుపు ఉప్పు దాంట్లో వేసుకున్నాం కదా, ఇంకా సరిపోదు కాబట్టి ఇంకా దీంట్లో ఒక స్పూన్ కారము, మళ్ళీ కొద్దిగా ఉప్పు, కొంచెము పసుపు మళ్ళీ దీంట్లో వేసుకోవాలి. ఇట్లా కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ టమాటా మధ్య 2 నిమిషాలు అయినాక మళ్ళీ మూత వేసుకోవాలి. 1 నిమిషం పెద్ద మంట, 1 నిమిషం చిన్న మంట, మొత్తం 2 నిమిషాలు. 2 నిమిషాలు ఇప్పుడు కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఉడికిపోయిందమ్మా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నీళ్ళకి వేసుకోవాలి. నీళ్ళు కూడా వచ్చిన చూడండి, నీళ్ళతో సహా వేసేయాలి. ఒకసారి కలుపుకోవాలి బాగా. కలుపుకున్నాక మటన్ మసాలా వేసేసేయాలి. ఇందాక నూరుకున్నాం మసాలా, అదంతా వేసుకోవాలి. వేసుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. వేసుకొని అలా వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి.
నీళ్ళు వేడి చేసుకొని పోసుకుందాం. నీళ్ళు వేడి చేసుకోవాలమ్మా. వేసుకొని పోసుకుందాం. సగం గ్లాస్ వేడి చేసినాం కదా ఇందాక, ఆ నీళ్ళు వేసుకోవాలి. అది చన్నీళ్ళు పోస్తే కూర రుచి ఉండదు అన్నమాట. అందుకే మేము వేడి నీళ్ళు వేస్తాం. మనం కూర రుచి రాదు, చన్నీళ్ళు వేస్తే మా కూర రుచి రాదు. వేడి నీళ్ళు వేయాలి. వేడి నీళ్ళు వేసుకొని ఇట్లా కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకొని ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా వేసుకొని అది ఇంత ఉల్లిగడ్డ వేయించినాం కదా బ్రౌన్ కలర్లో ఆ ఉల్లిగడ్డ ఇప్పుడు వేసుకోవాలి. ఇట్లా ఉడికేటప్పుడు పెరుగు వేసుకోవాలి. ఒక సగం కప్ అంతా. రెండు నిమిషాలు ఇట్లా కలుపుకొని ఒక్క నిమిషము మూత పెట్టుకో. 2 నిమిషాలు 2 నిమిషాలు మూత పెట్టినాక అయిపోయింది. కూర చూద్దాం. అయిపోయిందమ్మా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. వేసుకుందాం. అయిపోయింది. మూత పెట్టేసుకుంటాం. స్టవ్ బంద్ చేసి మూత పెట్టుకోండి. అయిపోయింది.